చాలా సంవత్సరాల క్రితం దైవజనులు భక్త సింగ్ గారు, ఆయన దేవుని చేతిలో చాలా బలంగా వాడబడిన దైవజనులు. కొన్ని వేల సంఘాలు ప్రపంచవ్యాప్తంగా స్థాపించి దేవుని సువార్తను ప్రకటించిన దైవజనులు. సిక్కు మతంలోంచి యేసు ప్రభువును అంగీకరించి ఆయన ప్రభు కొరకు కడ ఊపిరి వరకు నమ్మకంగా జీవించారు. యేసు ప్రభువుని ఆయన అంగీకరించినందుకు చాలా వదులుకోవాల్సి వచ్చింది ఆయన. కానీ వాటన్నిటినీ లెక్క చేయకుండా అవన్నీ దేవుని కొరకు తృణప్రాయంగా ఎంచుకొని ప్రభువును మాత్రమే ముందు పెట్టుకుని అద్భుతమైన సేవ ఆయన చేశారు. పరలోకపు పిలుపు ఆయనకు అందేంత వరకు కూడా దేవుని సేవలో నమ్మకంగా ఆయన కొనసాగారు. అంటే కొన్ని సంవత్సరాలు ఆయన కోమాలో ఉన్నారనుకోండి, అయితే కోమాలోనికి వెళ్ళడానికి ముందు వరకు కూడా ప్రభు సేవలో చాలా చక్కగా కొనసాగారు. ప్రార్థన అంటే ఏంటో, ప్రార్థన చేయడం అంటే ఏంటో ఆయన ప్రసంగాల్లో అనేక సార్లు సంఘానికి ఆయన తెలియచేస్తూ, ఆయన కూడా ఒక చక్కని మాదిరి మోకాళ్ళ ప్రార్థన, అంత వయసులో కూడా వృద్ధాప్యంలోకి వచ్చి కూడా ప్రార్థన అనగానే మోకాళ్ళు వేసే దైవజనుడు భక్త్ సింగ్ గారు. ఆయన ఒకసారి ఓ ప్రాంతానికి దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళారట. వాక్యం అంతా అయిపోయిన తర్వాత దేవుని సువార్త అక్కడ అందించి అనేక మంది కోసం ప్రార్థన చేసి ఆయన మరలా హైదరాబాద్ వచ్చేసేయాలి. ఆదివారం దేవుని మందిరంలో పాల్గొనడానికి రావాలి. అయితే ఆయన ఆ రోజున ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుని సువార్త చెప్పిన తర్వాత తిరుగు ప్రయాణం అయ్యారు. కానీ ఆయన ఆ ఊరు నుండి హైదరాబాద్ వెళ్ళడానికి ఆయన దగ్గర ఛార్జీలు లేవు, దారి ఖర్చులు లేవు. మీటింగ్ అయిపోయింది, స్టేషన్కి బయలుదేరిపోయారు. రైల్వే స్టేషన్కి వచ్చే ముందు ప్రార్థన చేశాడు, ప్రభువా నా జేబులో చిల్లుగా అవ్వలేదు, నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి, నా ప్రయాణానికి కావాల్సిన ధనం కావాలని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళిపో, నేను ప్రొవైడ్ చేస్తానన్నాడట ఆయన. ఆ మాట నమ్మడానికి చాలా విశ్వాసం అవసరం. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతే ఎవరిస్తారు నాయన అక్కడ నాకు కానుక, ఎవరు ఇస్తారు, లేదా ఎవరు నన్ను సపోర్ట్ చేస్తారు? ఊరికనే ట్రైన్లో ప్రయాణం చేయకూడదు కదా, టికెట్ లేకుండా ట్రైన్లో ప్రయాణం చేయడం నేరం. నేను ఈ మాట ఎలా తీసుకోవాలి అని ఆలోచన చేస్తుంటే ప్రభువు మరలా ప్రేరేపణ ఇస్తున్నాడు, గో నువ్వు వెళ్ళు అనగానే దైవజనుడు రైల్వే స్టేషన్కి వచ్చేసారు. వచ్చిన తర్వాత వెయిట్ చేస్తున్నాడు, ఎవరైనా వస్తారేమో, సహకరిస్తారేమో, నేను నా ప్రాంతం వెళ్ళిపోవాలంటే ఎవ్వరూ రాలేదు. ఈ లోపల ట్రైన్ అనౌన్స్మెంట్ అయింది. ఆ ట్రైన్కి టికెట్లు కొనుక్కోవడానికి అందరూ టికెట్ కౌంటర్ దగ్గర లైన్లో నిలబడినప్పుడు ప్రభువు మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి లైన్లో నించో అన్నాడు. నేను డబ్బులు లేకుండానే, ఛార్జీ డబ్బులు లేకుండా లైన్లో నించోవాలని నేను సరే నించుంటాను. అందరూ టికెట్ కొనుక్కుని ప్రక్కకు తొలగిపోయిన తర్వాత నా టర్న్ వస్తుంది. ఆ లోపల ఉన్న ఆయన ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు. హైదరాబాద్ అంటాను, ఇంత ఖర్చు అవుతుంది ఇవ్వండి అంటాడు. అప్పుడు కదా టికెట్ ఇచ్చేది. సో దేవుడు అన్నాడు, గో అండ్ స్టాండ్ ఇన్ ద లైన్. వెంటనే వచ్చేసి ఆ లైన్లో నిలబడ్డారట. నిలబడినప్పుడు ఒక్కొక్కరు టికెట్ తీసుకుని ప్రక్కకు జరుగుతుంటే లైన్ ముందుకెళ్తూ ఉంది. దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ద్వారాలు తెరుస్తానన్నావు కదా అని ప్రార్థన చేస్తున్న ఆ ప్రక్రియలో ఆయన అలా లైన్లో నించున్నారు. ఇంకొంతమంది ఆయన ముందు ఉండగా వెనకాల నుండి ఒక ఆయన గబగబా నడుచుకుని వచ్చి, సార్ మీరు భక్త సింగ్ గారు కదండి అన్నాడట. అవును బాబు అంటే ఆయన అన్నాడు, అయ్యా మీ వాక్యాలు నేను చాలా ఆయా సందర్భాల్లో విన్నానండి, చాలా ఆధ్యాత్మిక దేవుని పొందాను, మీకు ఎప్పటి నుంచో కానుకిద్దామని వెతుకుతున్నాను మీకోసం, ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను మీకు కానుక పంపించేయాలని, నా వల్ల కాలేదు. ఈరోజు మీరు ఇలా కనబడడం నాకు చాలా సంతోషంగా ఉందండి, మీకు ఏం అభ్యంతరం లేకపోతే ఇప్పుడు కానుక ఇస్తాను, ఏమన్నా తీసుకుంటారా అని అడిగాడు. దేవుని సేవకుడు అన్నాడు, అభ్యంతరం ఏమీ లేదయ్యా, మనస్ఫూర్తిగా కానుక ఇస్తే తీసుకోవడం మా బాధ్యత. ఎందుకోసం అంటే అలా తీసుకున్నందువలన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా అనగానే ఆ వ్యక్తి దేవుని సేవకుని చేతిలో కానుక పెట్టి వెనకళ్ళి నించున్నాడు. వెంటనే దైవజనుడు ఆ కానుకను లెక్కిస్తూ ఇప్పుడు టికెట్ కొనడానికి ఆయన ఎంత అడుగుతాడని ఆలోచన చేస్తే ఎంతైతే ఆ వ్యక్తి చేతిలో కానుక పెట్టాడో కరెక్ట్గా టికెట్ ధర అంత ఆ రోజు ఉందట. దేవుడు నామమున స్తోత్రం కలుగునుగాక. దేవుడు మన అవసరాలు తీరుస్తాడు అనడానికి ఇది గొప్ప ఉదాహరణ. ఇలాంటి ఎన్నో సంఘటనలు ఆ దైవజనుని జీవితంలోంచి మనం చదవచ్చు. ఆయన మాత్రమే కాదు, దేవుని మీద ఆధారపడి దేవుని సేవ చేసిన దైవజనుల జీవితాల్లో ఇలాంటి ఎన్నో అనుభవాలు ఈ రోజున ప్రభువును ఆరాధిస్తున్న మనందరికీ కూడా, ప్రభువును వెంబడిస్తున్న మనందరికీ కూడా ఓ గొప్ప స్ఫూర్తిని మరియు ప్రేరణ అందిస్తున్నాయి.
యేసు ప్రభు మన కోరికలు తీర్చడానికి ఈ లోకానికి రాలా. కోరికలు అంటే చాలా ఉండొచ్చు మనుషులకు, కానీ ప్రప్రథమంగా దేవుడు మన జీవితాల్లో చేసే గొప్ప కార్యం ఏంటంటే మన అవసరాలను దేవుడు ఏం చేస్తాడు? తీరుస్తాడు. గాడ్ మీట్స్ యువర్ నీడ్స్. నీకున్న అవసరాలను దేవుడు తీర్చగలిగేవాడు గనుక ఆయన వైపు చూసిన ప్రతిసారి విశ్వాస నేత్రాలతో మనం చూసినప్పుడు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఇంకెప్పుడు చేస్తాడని దేవుడు, ఆలస్యం అయిపోతుందండి, సమస్యలు నా మీదకి వచ్చేస్తున్నాయి, ఇంకా దగ్గరికి వచ్చేస్తానండి, ఇంకా అయిపోయిందండి, ఇంకా అప్పుడు గనక జరగకపోతే ఇంకెప్పుడు జరగదన్నట్టుగా టెన్షన్ వచ్చేస్తుంది, మనకి కలవరం వచ్చేస్తుంది, ఆందోళన పడిపోతూ ఉంటాం. ఇబ్బందికర వాతావరణాలు మన మీదకి వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడిపోయి అటు ఇటు పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ద బైబిల్ సేస్ వెయిట్ అండ్ బీ స్టిల్. ఓరక నిలుచుండి చూడండి, దేవుడు మీకు కలుగు చేసే రక్షణను బైబిల్ సెలవిస్తున్నమాట. విశ్వాసంతో, నమ్మికతో, దేవుని మీద దృఢ నమ్మకంతో ఉన్నప్పుడు ప్రభు ఖచ్చితంగా మన జీవితంలో మేళ్లు జరిగిస్తాడు. లేఖనాలు సెలవిస్తున్నాయి, నరుల ఎదుట ఆయన ఆశ్రయించు వారికి దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ కొరకు దేవుడు దాచి ఉంచిన మేలు గొప్పది అని బైబిల్ సెలవిస్తున్నప్పుడు నువ్వెందుకు అధైర్యపడుతున్నావు? ఎందుకు ఆందోళన చెందుతున్నావు? డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, బీ యాంగ్షియస్ ఫర్ నథింగ్. దేని గురించి మీరు చింతపడొద్దని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ దైవజనుని జీవితంలో ఆ రోజు దేవుడు చేసిన అద్భుతం ఈ రోజుకి మనకు స్ఫూర్తినిస్తూనే ఉంది. దేవుని వైపు వినమ్రతతో, వినయంతో, భయభక్తులతో, భక్తి శ్రద్ధలతో దేవుని వైపు చూచిన ఏ ఒక్కరిని కూడా దేవుడు ఏనాడు ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. లేఖనాలు Here in హైదరాబాద్ సంఘంలో there was a man of God many years ago called Bhakt Singh. హైదరాబాద్లో ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు. ఆయన పేరు భక్త్ సింగ్. He planted many churches. ఆయన అనేక సంఘాలను కట్టాడు. He was a very godly man. ఎంతో గొప్ప దైవజనుడు. He was one of the only people I knew in this country who really knew God. ఈ దేశంలో నిజంగా దేవుడిని ఎరిగిన వ్యక్తుల్లో నాకు తెలిసిన ఏకైక వ్యక్తి ఆయన. So when I was 2 months old, నాకు 2 నెలల వయసు ఉన్నప్పుడు, 2 months, 2 నెలలు, my father called him మా తండ్రి ఆయన పిలిచారు to dedicate me. నన్ను ప్రతిష్ఠించడానికి. So he came home and మా ఇంటికి వచ్చాడు. prayed for me. My father told me. నా తండ్రి చెప్పాడు ఈ విషయం, నా గురించి ప్రార్థన చేశాడు. He ఆయన laid his hands on me and prayed. నా తల మీద చేతులుంచి ప్రార్థించాడు. Lord, help this little baby to grow up to be a servant of God one day. ఓ ప్రభువా, ఈ చిన్న బిడ్డ ఎదిగి ఒక దైవ సేవకుడు అయినట్లు సహాయం చేయమని ప్రార్థించాడు. So my father told me that many years later. అనేక సంవత్సరాల తర్వాత నా తండ్రి ఆ మాట చెప్పాడు. And when I joined the Navy, నేను నావికాదళంలో చేరినప్పుడు my father was thinking, how will Brother Bhakt Singh's prayer be answered now? నా తండ్రి అనుకున్నాడు, భక్త్ సింగ్ గారు ఇలా ప్రార్థన చేశాడు కదా, మరి ఎలా నెరవేరుతుంది ఇది అనుకున్నాడు. Then when God called me out, then he realized Brother Bhakt Singh's prayer is now being answered. దేవుడు మరలా నన్ను అక్కడి నుంచి పిలిచినప్పుడు మా తండ్రికి అర్థమైంది భక్త్ సింగ్ గారి ప్రార్థన దేవుడు ఆలకించాడని. So I was very close to him as a young 23-year-old man. నాకు 23 సంవత్సరాల యవనస్తుడిగా భక్త్ సింగ్ గారికి నేను ఎంతో దగ్గరగా ఉండేవాడిని. He used to treat me like a Timothy. నన్ను తిమోతి లాగా చూసుకునేవాడు ఆయన. And he used to, here in Hyderabad in 1963, 1963లో హైదరాబాద్లో he used to make me speak with him to 5,000 people in their convocation. 5,000 మంది సమాజ కూడికలు జరిగేవి. 5,000 మంది ఉన్నప్పుడు నన్ను మాట్లాడమనేవాడు ఆయనతో పాటు. That caused a lot of jealousy among other workers. వేరే పని వాళ్ళ వేరే వాళ్ళు అది చూసి ఎంతో అసూయపడ్డారు. So with a lot of difficulty I struggled there. ఎంతో ప్రయాసపడ్డాను ఆ విషయంలో, నేను ఎంతో కష్టపడ్డాను. Then one day he suggested Annie to me, saying she will be a good wife for you. ఒక రోజు యానీ పూనెన్ గారిని చేసుకోమని నాకు చెప్పాడు. She was not Annie Poonen then, she was Annie woman. అప్పుడు యానీ పూనెన్ కాదామా, యానీ ఉమెన్. So she said and asked her, told her also about me. నా గురించి కూడా ఆమెకి చెప్పాడు. And we prayed about it and he conducted our marriage. మేము దాని గురించి ప్రార్థించాము, మా పెళ్లి ఆయనే జరిపించాడు. But with all this jealousy, కానీ అసూయ, among the other people, వేరే వాళ్ళు అసూయ ఉండేది మా మీద. we were married in 68. 1968లో మా పెళ్లి జరిగింది. By end of 69, 1969 చివరికి వచ్చేసరికి I was put out of those assemblies. నేను ఆ సంఘాల్లో నుంచి బయటికి పంపించి వేయబడ్డాను. I was out. నేను బయటకు పంపించి వేయబడ్డాను. And I was so shocked. నేను ఎంతో షాక్ గురయ్యాను. I said, Lord, where shall I go now? ప్రభువా, మరి నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎక్కడికి I వెళ్ళాలి? am not going to join some denomination. నేను వేరే ఇతర మత శాఖల్లోకి వెళ్ళను, ఇంకా I am not going to join some American organization. ఏదో ఒక అమెరికా సంస్థల్లోకి వెళ్ళి నేను చేరను. I don't find anybody I can join in India.
భారతదేశంలో అసలు నేను ఎక్కడికి వెళ్ళి పని చేయాలో కూడా నాకు తెలిసేది కాదు, నాకు కనపడలేదు. Because there are three things Brother Bhaksit taught me. భక్సింగ్ గారు 3 విషయాలు నాకు నేర్పించారు. One, మొట్టమొదటిది, never tell your financial needs to anybody in the world, only tell your father. నీ ఆర్థిక సంబంధమైన అవసరాలు ఈ లోకంలో ఉన్న ఏ మానవుడికి చెప్పొద్దు, కేవలం దేవునికి మాత్రమే చెప్పు. I followed that all these 56 years I have been serving the Lord. 56 సంవత్సరాల నుంచి నేను ప్రభువుని సేవిస్తూ ఉన్నాను, దాన్ని నేను వెంబడించాను. Never sent a report about my work, never asked anybody for money in my life. నా పని గురించి నివేదికలు పంపించటం కానీ, నాకు డబ్బులు కావాలో ఒక అడగటం కానీ జరగలేదు. Even when my wife had and I had very little, నాకు నా భార్యకి ఎంతో తక్కువ ఆదాయం వచ్చేది. we had so little we could not even rent a house when we were married. మేము ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా We had to live in one small room in my father's house. మా తండ్రి ఇంట్లో ఒక చిన్న గదిలో మేము ఉండేవాళ్ళం. For 3-4 years we struggled like that. 3-4 సంవత్సరాలు ఎంతో ప్రయాసపడ్డాం ఆ విధంగా. But God was good to us. దేవుడు మా ఏళ్ళు ఎన్నో మేలు చేశాడు. All 50 years of our married life we never borrowed even 1 rupee from anybody. 50 సంవత్సరాల మా వివాహ జీవితంలో ఎవరి దగ్గర నుంచి 1 రూపాయి కూడా మేము అప్పు చేయలేదు. We never bought any clothes. మేము ఏదో కొత్త బట్టలు ఎప్పుడు కొనలేదు. Even for our children we did not have enough money to buy children's clothes. మా పిల్లలకు కూడా బట్టలు కొనడానికి కూడా మాకు అంత డబ్బులు లేవు అప్పట్లో. She used to tear up her old saris and make some clothes for them. నా భార్య పాత చీరలకు కుట్టి ఏదో మా పిల్లలకి బట్టలు We చేసేది. decided we will never borrow, we will never ask anybody for money. ఎవరి దగ్గర మేము డబ్బులు అడగొద్దు, అప్పు చేయొద్దు అని నిర్ణయించుకున్నాం. God was testing us in those years. ఆ రోజుల్లో దేవుడు మమ్మల్ని పరీక్షిస్తూ వచ్చాడు. Whenever God has a big ministry for you, దేవుడు ఒక గొప్ప పరిచర్య నీ కోసం కలిగి He ఉన్నప్పుడు will test you for 10 years and then only He'll give you the ministry. 10 సంవత్సరాలను పరీక్షిస్తాడు, ఆ తర్వాతే పరిచర్య So ఇస్తాడు. He tested me in financially. ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎంతో పరీక్షించాడు నన్ను. Will He go to some man for help? ఒక మనిషి దగ్గరికి వెళ్తాడా ఆయన అవసరం Will కోసం? He start sending prayer letters for money? లేనట్లయితే ప్రార్థన ఉత్తరాలు రాస్తాడా? Will He borrow? లేకపోతే అప్పు చేస్తాడా? Will He go begging? లేకపోతే పోయి అడుక్కుంటాడా? And when God saw, no, He doesn't do any of those things, లేదు ఇవన్నీ చేయలేదని చూసినప్పుడు then only He started CFC. అప్పుడు మాత్రమే సిఎఫ్సి ప్రారంభమైంది. So first was, Brother Bhaksit said, never tell your needs to anybody. భక్సింగ్ గారు చెప్పిన మొట్టమొదటి విషయం ఏంటంటే నీ అవసరాలు ఎవరికి చెప్పొద్దు. Second thing he said, రెండవది ఏంటంటే don't live at a high level, live very simply. కాబట్టి ఏదో ఉన్నత జీవన ప్రమాణాలతో జీవించొద్దు. Don't waste your money in so many things, just buy what is necessary for your life. నీకు జీవించడానికి ఏది అవసరమో అదే కొనుక్కో, ఎక్కువ కొనవలసిన అవసరం లేదు. Very few things you need for life, మనం నిజంగా జీవించడానికి కొన్నే అవసరం, just buy that. అవి మాత్రమే కొనుక్కో. And third, మూడవదిగా very important, ఎంతో ప్రాముఖ్యమైనది, he said, when people speak evil of you, keep your mouth shut. నీ గురించి మనుషులు చెడుగా మాట్లాడినప్పుడు నీ నోరు మూసుకో. Don't reply. వాళ్ళకి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. He gave me that advice 55 years ago. 55 సంవత్సరాల క్రితం ఈ సలహాలు ఆయన నాకు ఇచ్చాడు. Very good advice, these 3 things. ఈ 3 ఎంతో మంచి విషయాలు. I have followed it for 55 years. 55 సంవత్సరాలు నేను వీటిని పాటించాను. That is why I am very thankful for the influence of that man. అందుకే ఆ దైవజనుడి యొక్క ప్రభావాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తాను. I thought I would work with him all my life. నా జీవితాంతం కూడా ఆయనతోనే కలిసి పనిచేస్తానని అనుకున్నాను. As I said, other people were jealous and pushed me out. వేరే వాళ్ళు ఎంతో అసూయపడి నన్ను బయటికి But పంపించేశారు. that was good. కానీ అది మంచికే. Otherwise, there would be no CFC. లేనట్లే సిఎఫ్సి ఉండేది కాదు. So I am very thankful I came out so that we could then understand New Covenant and preach so many things which are not being preached in those churches. నేను నిజంగా ఆ విధంగా బయటకు వచ్చి క్రొత్త నిబంధన అర్థం చేసుకొని సిఎఫ్సి సంఘాలు ప్రారంభించడానికి అది మేలే జరిగింది. ఎందుకంటే ఆ సంఘాల్లో ఇవి బోధించే వాళ్ళు కాదు. See, if we preach something more than what others are preaching, that does not mean we are better than them. అంటే వేరే వాళ్ళకంటే మనం గొప్ప సత్యాలు బోధిస్తున్నాం కాబట్టి వాళ్ళకంటే మనం శ్రేష్ఠులమని కాదు దాని అర్థం. I look at it like this. ఈ విధంగా నేను చూస్తాను. From the beginning, ఆది నుండి కూడా there have been godly men, దైవజనులు ఉన్నారు. and next generation they are standing on the shoulders of those men. ఆ తర్వాత వచ్చే దైవజనులు వాళ్ళ భుజాల మీద నిలబడతారు. And then another generation they are standing on the shoulders of all of them. తర్వాత తరంలో వచ్చిన వాళ్ళు వాళ్ళ భుజాల మీద నిలబడతారు. So the more you stand on the shoulders of other godly men who came before you, ఆ విధంగా నీకంటే ముందుగా వచ్చిన దైవజనుల భుజాల మీద నువ్వు నిలబడ్డప్పుడు we can see further. ఇంక మనం ఎక్కువ దూరాన్ని చూడొచ్చు. We can see further because we are standing on the shoulders of these men. మనం ఇంకా దూరం చూడొచ్చు ఎందుకంటే ఈ దైవజనుల యొక్క భుజాల మీద మనం నిలబడ్డాం కాబట్టి. If they were not there, we will be at ground level, we will not be able to see anything. అదే వాళ్ళే లేకుండా ఉన్నట్లయితే మనం భూమి మీద నిలబడి చూసేవాళ్ళు ఎంత తక్కువ దూరం చూస్తాం. I thank God, so many godly men in the last
300, 400, 500 years, ఈ 400-500 సంవత్సరాల క్రితం ఎంతో మంది 500 సంవత్సరాల్లో ఎంతో మంది దైవజనులు వచ్చారు. Martin Luther, మార్టిన్ లూథర్, John Wesley stood on his shoulder. జాన్ వెస్లీ ఆయన భుజాల మీద Then నిలబడ్డాడు. somebody else stood on his ఆ తర్వాత shoulder. ఇంకో దైవజనుడు, Then Brother Bhakt Singh. ఆ తర్వాత భక్త్ సింగ్ గారు, Before that, Sadhu Sundar Singh. అంతకంటే ముందు సాధు సుందర్ సింగ్ గారు, And then here I am. ఆ తర్వాత నేను నిలబడ్డాను. And if I can see more, it's because I'm standing on all these people's who are standing underneath me. ఈ దైవజనులందరి భుజాల మీద నేను నిలబడి చూస్తున్నాను కాబట్టి నేను ఎక్కువ దూరం చూడగలుగుతున్నాను. I'm not better than them. వాళ్ళకంటే నేను శ్రేష్ఠుడని I కాదు, think many of them are 100 times better than me. నాకంటే వాళ్ళు 100 రెట్లు శ్రేష్ఠులు, But I can see something కానీ నేను ఇంకా దూరం చూడగలను, because I'm standing at a greater height. ఎందుకంటే వాళ్ళకంటే ఎత్తులో నేను నిలబడ్డాను I'm కాబట్టి. standing at that height because of all these men who've gone before me. నేను అంత ఎత్తులో ఎందుకు నిలబడ్డానంటే వాళ్ళు నాకంటే ముందు వచ్చారు And కాబట్టి. now I'll tell you the best part. కాబట్టి ఇప్పుడు శ్రేష్టమైనది మీకు చెప్తాను. The next generation will stand on my shoulders, should be able to see even further తర్వాత తరం వారు నా భుజాల మీద నిలబడి ఇంకా దూరం చూడగలగాలి, and get closer to God. దేవునికి ఇంకా దగ్గరగా వెళ్ళాలి. That is my prayer for all of you, మీ అందరి గురించి నా ప్రార్థన అదే. that you will be wholehearted. మీరు హృదయపూర్వకంగా దేవుని But వెంబడించాలి. unfortunately, దురదృష్టవశాత్తు many people backslide. అనేక మంది వెనక్కి దిగజారిపోతున్నారు. They despise what they have received from godly men. దైవజనుల నుంచి వాళ్ళు ఏదైతే స్వీకరించారో వాళ్ళు తిరస్కరించి They go right down to the bottom. ఇంకా భూమి మీదకి దిగజారిపోతున్నారు. People in CFC churches సిఎఫ్సి సంఘాల్లోని ప్రజలు who should be able to be further ahead than me, నాకంటే ఇంకా ముందుగా వెళ్ళాల్సిన వారు, because they're standing on my shoulder, ఎందుకంటే వాళ్ళు నా భుజాల మీద నిలబడ్డారు, they have reached ground level, they've fallen down. కానీ వాళ్ళు చివరికి భూమి మీదకు పడిపోయారు. Why? ఎందుకు? Only one reason: ఒకటే కారణం, pride. గర్వం. Humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. You humble yourself, మిమ్మల్ని మీరు తగ్గించుకొని God will keep on giving you grace. దేవుడు మీకు కృపను ఇస్తూనే ఉంటాడు. That's what the Lord has taught me. అదే ప్రభు నాకు బోధించాడు. All your life, నీ జీవితాంతం కూడా humble yourself. నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ఉండు. See, that's the difference between the devil and Jesus Christ. అదే యేసుక్రీస్తు ప్రభువుకి మరి అపవాదికి ఉన్న తేడా. The devil wants to go up and up and up and up and up and up. అపవాది పైకి వెళ్ళాలి 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 అనుకున్నాడు. God pushed him down. దేవుడు ఒక రోజు కిందకి నెట్టేశాడు. Jesus from heaven came down, 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 down. యేసుక్రీస్తు ప్రభువు పరలోకం నుండి క్రిందకి దిగి వచ్చాడు. And finally, on the last day, he was at the feet of his disciples, washing their feet. చివరికి ఏమంటే యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యుల పాదాలు కడుగుతూ He ఉన్నాడు. came right down there. అక్కడ క్రిందకి భూమి మీదకి So, వచ్చేసాడు. in the world, there are these two spirits. ఈ లోకంలో రెండు ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి. The devil spirit pushing people up, అపవాది ఆత్మ ఏమో ప్రజలను పైకి తీసుకెళ్లాలని and చూస్తుంది. Jesus calling people to go down. యేసుక్రీస్తు ప్రభువు ఏమో తగ్గించుకోవాలని చెప్తూ ఉన్నాడు. Not pushing people down, inviting them to come down. ప్రజల కిందకి నెట్టడం కాదు, క్రిందకి దిగిరమ్మని The ఆహ్వానిస్తున్నాడు. devil is pushing people up. అపవాది ప్రజల పైకి నెడుతున్నాడు. Come on, be a big man in the church. వెళ్ళు సంఘంలో నువ్వు పెద్దగా అవ్వు, Yeah, show yourself as a great preacher. అని ఏదో గొప్ప బోధకుడు అని చూపించుకో, Become big, 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 big. అని వాళ్ళ పెద్దగా అవ్వు పెద్దగా అవ్వు. And Jesus says, humble yourself. యేసు ప్రభు ఏమో నిన్ను నువ్వు తగ్గించుకో. Are you humble? నువ్వు తగ్గించుకున్నావా? Then seek for more humility. అప్పుడు ఇంకా ఇంకా తగ్గించుకో. Have you read that verse? ఈ వచనాన్ని మీరు I చదివారా? like that verse in Zephaniah. జెఫన్యా. Do you know where Zephaniah is? జెఫన్యా ఎక్కడుందో మీకు తెలుసా? Have you read it? చదివారా అసలు ఎప్పుడన్నా జెఫన్యా? You're going to meet Zephaniah in heaven, పరలోకంలో మీరు జెఫన్యాని కలుస్తారు. and he will ask you, అప్పుడు ఆయన అడుగుతాడు, did you read what I wrote? నేను రాసింది మీరు చదివారా? You say, who are you? I don't know you. ఇంతకు ఎవరయ్యా నువ్వు, నేను ఎప్పుడు వినలేదు అంటారు మీరు. He'll say, I wrote only 3 pages and you could not read it. నేను రాసిందే 3 పేజీలు, అది కూడా మీరు చదవలేదా? You will meet Haggai in heaven. ఆ తర్వాత హగ్గయిని కూడా కలుస్తారు. You will meet Hosea, హోషేయని కూడా కలుస్తారు. Joel. యోవేల్ని కలుస్తారు. They will all ask you, did you read the small letter I wrote? వాళ్ళందరూ మిమ్మల్ని అడుగుతారు, నేనేదో కొన్ని పేజీలే రాశాను, మీరు అవి చదివారా అని. You better hurry up and read all that before Jesus comes. యేసు ప్రభు వచ్చే ముందే మీరు అవన్నీ చదివితే మంచిది. So Zephaniah we read, జెఫన్యా మనం చదువుతాం. chapter 2, 2వ అధ్యాయం verse 3. 3వ వచనం. It's an exhortation to all the humble people on the earth. ఈ భూమి మీద ఉన్న దీనులందరికీ కూడా ఒక హెచ్చరిక ఇది. See there, all you humble people of the earth. దేశములో సాత్వికులై. What does it say in the last sentence? Seek more humility. దీనులారా యెహోవాను వెతుకుడి. Seek more humility. ఇంకా ఎక్కువ దీనత్వాన్ని వెతుకుడి. You humble people of the earth, దీనులారా,
You're already humble, మీరు ఇప్పటికే సాత్వికులై but ఉన్నారు, seek more humility. ఇంకా ఎక్కువ దీనత్వాన్ని వెతకండి. I never forget that exhortation. నిజంగా ఆ హెచ్చరిక నేను ఎప్పటికీ Please మర్చిపోను. remember that. దీన్ని గుర్తుంచుకోండి. All you humble people of the earth, seek for more భూమి మీద ఉన్న humility. సాత్వికులైన వారు ఇంకా ఎక్కువగా దీనులైనట్లు వెతకండి. Because God gives grace to the humble. ఎందుకంటే దేవుడు దీనులకు మాత్రమే కృప అనుగ్రహిస్తాడు. ఆయన సాక్ష్యాన్ని నేను వింటున్నప్పుడు నిజంగా చాలా ప్రభువుని స్తుతించాను. ఆ సాక్ష్యం ఏంటంటే ఆ దైవజనుడు వాస్తవానికి ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాలి. అటువంటి సందర్భాల్లో కొన్ని అనివార్య కారణాలను బట్టి ఎయిర్పోర్ట్కి లేటుగా రావడం జరిగింది. అలాంటి దైవజనులకి సమయాభావం ఉంటూ ఉండదు. కొన్ని సందర్భాల్లో ఎక్కడో ప్రార్థన చేయాల్సి వస్తుంది, ఎక్కడో దారి మధ్యలో ప్రార్థన చేయాల్సి వస్తుంది. అందులో బట్టి కొన్ని సందర్భాల్లో ఎయిర్పోర్ట్కి కానివ్వండి, రైల్వే స్టేషన్కి కానీ టైంకి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. ఆ సందర్భంలో ఆ దైవజనుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పటికి అప్పటికే చెప్పారు, ఆల్రెడీ ఫ్లైట్ వెళ్ళిపోయిందండి, సో మీరు వేరే ఫ్లైట్ తీసుకోవాలి అని ఎప్పుడైతే చెప్పగానే వాస్తవానికి ఆ ఫ్లైట్ ఆ టైంలో 2 రోజుల తర్వాత ఉంది. అప్పటికి మీటింగ్స్ అయిపోతాయి. అటువంటి సందర్భాల్లో దైవజనుడు ఎయిర్పోర్ట్లో ఉండి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను ఆ దేశానికి వెళ్ళాలి, అనేక మంది నీ ప్రజల ప్రాంతాలు ఉన్నారు, ఆ సంఘాన్ని నేను బలపరచాలి, అనేక మంది దేవుని తెలియనటువంటి వారు ఉన్నారు, వారి స్వార్థ నేను ప్రకటించాలి, నువ్వేం చేస్తావో తెలియదు, నిశ్చిత్తమైతే ఆ ఫ్లైట్ని మరలా తిరిగి రప్పించయ్యని ప్రార్థన చేస్తుంటే మిగతా సంఘ విశ్వాసాలందరూ కూడా నవ్వుతున్నారు. ఇదేమన్నా ఆర్టీసీ బస్సా మరలా వెనక్కి తిరగడానికి? ఇది ఫ్లైట్, అది ఇంటర్నేషనల్ ఫ్లైట్, అది ఏ విధంగా తిరిగి వస్తుంది అని అనుకుంటున్నారు. కానీ దైవజనుడు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువ ప్రార్థన చేసి సూర్యుడిని ఆపేసావు, చంద్రుడిని ఆపేసావు, నువ్వు ఫ్లైట్ని వెనక్కి తీసుకురాలేమని దైవజనుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు చేసిన కార్యాన్ని నేను చెప్తున్నాను. ఎప్పుడైతే కాసేపటికి ఫ్లైట్ వెళ్ళిపోయినటువంటి ఆ విమానం మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిందట. షాక్ అయిపోయారు అందరూ కూడా, విశ్వాసులందరూ కూడా షాక్ అయ్యారు. ఫ్లైట్ మళ్ళీ తిరిగి రావటం ఏంటి? ఎయిర్పోర్ట్లో ఈయన పేరుని మళ్ళా అనౌన్స్ చేస్తున్నారట. ఎందుకంటే ఎంత అక్కడ మిస్ అయిపోయాడు, మరలా ఇప్పుడు ఏమన్నా వచ్చాడేమో అని చెప్పి ఎక్కుతాడేమో అని చెప్పి ఆ టైంలో నేను బ్యాగ్ సర్దుకుని మళ్ళా ఆ యొక్క ఫ్లైట్ ఎక్కి ఆ దేశానికి వెళ్ళిపోయాడు. ఎందుకు ఇలా జరిగిందని ఆలోచన చేస్తే వాస్తవానికి భారతదేశానికి ఇంగ్లాండ్ దేశం నుంచి ఒక రాజకుటుంబీకుల్లో ఒక స్త్రీ భారతదేశానికి వచ్చిన తర్వాత ఆమె ఆ ఫ్లైట్లో ప్రయాణం చేస్తుంది. ఏ ఫ్లైట్లో అయితే దైవజనుడు ప్రయాణం చేస్తున్నాడో అదే ఫ్లైట్లో ఆమె కూడా ప్రయాణం చేయడానికి టికెట్ తీసుకుంది. అలా ఫ్లైట్ ప్రయాణం చేసే ముందు తన హోటల్లో తన విలువైనటువంటి ఒక గోల్డ్ రింగ్ ఆ బాత్రూంలో మర్చిపోయిందట. తనకు సంబంధించినటువంటి ఆ ఆర్నమెంట్ ఆ యొక్క హోటల్లో మర్చిపోయింది. ఆమె ఫ్లైట్ ఎక్కి కూర్చున్న తర్వాత గుర్తొచ్చింది, ఆ యొక్క ఆర్నమెంట్ అనేటువంటిది మామూలు ఆర్నమెంట్ కాదు, వారి యొక్క రాజు కుటుంబీకులకు ఉండాల్సినటువంటి ఆర్నమెంట్, అది రింగ్. కాబట్టి ఆ యొక్క విమానంలో కార్పెట్ దగ్గరికి వెళ్ళింది. ఆ పైలట్ని అడిగింది, ఒక్కసారి విమానాన్ని వెనక్కి తిప్పగలరా, ఒక్కసారి విమానాన్ని మళ్ళీ ఎయిర్పోర్ట్కి తిప్పగలరా అని అంటే, ఇది బస్ కాదమ్మా, మళ్ళీ తిప్పడానికి కుదరదంటే, ఎంత కావాలంటే ఇస్తాను, ఎంత ఖర్చు అయినా నేను ఇస్తాను, ఎన్ని కోట్లని ఇస్తాను, కానీ అది నాకు చాలా విలువైనటువంటిది అని వెంటనే ఆ విమానాన్ని మరలా వెనక్కి తెప్పించుకుని ఎయిర్పోర్ట్కి వచ్చి తీసుకువెళ్ళింది. అదే టైంలో దైవజనుడు ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఆ ఫ్లైట్ ఎక్కి ఆ దేశానికి వెళ్ళాడు. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడు అనుకుంటే కనుక విమానాన్ని కాదు కదా, ఆయన సృష్టిని కూడా శాసించగలడు, ఆపేయగలడు. వర్షాన్ని ఆపగలిగినటువంటి వాడు, సూర్యచంద్రులను ఆపగలిగినటువంటి వాడు, సృష్టిని ఆయన శాసించగలిగినటువంటి వాడు, సృష్టిని తన ఆధీనంలో ఉంచుకోగలిగినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉండేటప్పుడు సృష్టిని శాసించాడు, సముద్రాన్ని శాసించాడు. సముద్రమా నిమ్మలంగా ఉండన్నాడు, బీ క్వైట్ అన్నాడు. సముద్రం నిమ్మలం అయిపోయింది, ఆ తుఫాన్ నిమ్మలంగా అయిపోయింది. సముద్రం మీద నడిచినటువంటి వాడు, సృష్టి మీద అధికారం కలిగినటువంటి వాడు, నీ ప్రార్థన అంగీకరించి సృష్టిని కూడా ఆపగలిగినటువంటి వాడు. నీ అనారోగ్యం పెద్ద మ్యాటర్ అనుకుంటున్నావా, లేకపోతే నీకు అప్పు బాధలు పెద్ద సమస్య అనుకుంటున్నావా? దేవుడు అనుకుంటే, దేవుడు జోక్యం చేసుకుంటే నీ జీవితంలో ఎటువంటి అద్భుతాన్ని చేయగలడు, ఎక్కడి నుంచైనా డబ్బును తీసుకురాగలడు, ఎటువంటి సందర్భంలో నీ జీవితంలో అద్భుతాన్ని చేయగలిగినటువంటి వాడు, ఎటువంటి అద్భుతాన్ని చేయగలిగినటువంటి వాడు మన దేవుడు. నమ్ము, దేవుని యందు విశ్వాసం ఉంచు, విశ్వాసం నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులు లాగిపోయినాయి. నిజంగా నీ ప్రార్థన అంత శక్తివంతంగా ఉందా? నిజంగా నీ ప్రార్థన సృష్టిని శాసించేటువంటి అంత శక్తివంతమైన ప్రార్థనగా ఉందా? మోకాళ్ళు వేసి చేస్తున్న ప్రార్థన విశ్వాసంతో చేస్తే నిజంగా మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. విశ్వాసంతో ప్రార్థన చేస్తే కొన్ని సందర్భాల్లో సృష్టిని కూడా నువ్వు శాసించేటువంటి అధికారాన్ని దేవునికి ఇస్తాడు. ఈ మాట మనం చూస్తూ ఉంటాం. యెహోషువ గ్రంథం 10:14 యెహోవా ఒక నరుని మన విన్న ఆ దినము వంటిది మరొకటి లేదు అంటాడు. ఒక మానవుని యొక్క స్వరాన్ని విని, ఒక మానవుని యొక్క ప్రార్థన విని దేవుడు సృష్టినే ఆపివేసినటువంటి దినం ఈ ప్రపంచంలో మరొకటి లేదట. ఎందుకు ఈ మాట చెప్పని తెలుసు? మీరందరూ కూడా ఎంకరేజ్ చేయబడాలి. ప్రార్థన చేయండి, మీ జీవితంలో కృత్యం ప్రార్థనలో గడపండి, వ్యక్తిగత ప్రార్థనలు గడపండి. ప్రార్థన మీ జీవితంలో గొప్ప అద్భుతాలను చేస్తుంది, గొప్ప శక్తితో మిమ్మల్ని నింపుతుంది. కొన్ని సందర్భాల్లో దురాత్మ శక్తుల మీద విజయాన్ని
ప్రార్థన ఇవ్వగలుగుతుంది. నేను భక్త సింగ్ గారి జీవిత చరిత్రలో ఒక మాట చదివానండి. ఒకరోజు దేవుడు ఆయన్ని, నీవు లేచి ఫలానా ప్రాంతానికి వెళ్ళు, అక్కడ వాక్యం చెప్పమన్నాడంట. పడుకు నిద్రపోతుంటే ఆయన తుళ్ళు పడి లేచి ప్రార్థనలో మోకరించి, ప్రభువా ఇప్పుడు అంటే ప్రభు చెప్పాడంట, అవును ఇప్పుడే వెళ్ళాలి, నువ్వు చూసుకుంటే ఆయన జోబులో పైసలు లేదంటండి, డబ్బులు. ఎట్లా వెళ్ళాలి ప్రభు అంటే, ప్రభు ఒకటే మాట, నువ్వు వెళ్ళు. ఇక అంతే. లేచి బ్యాగులో ఒక జత బట్టలు పెట్టుకుని చిన్నగా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాడంటండి. కొందరి పరిశుద్ధుల యొక్క అనుభవాలు మనం రీచ్ కాలేమేమో అనిపిస్తుందండి, మనం రీచ్ అవ్వలేమేమో అనిపిస్తుందండి. మనకేమో ఎంతటి దైవజనుడినైనా తీసి పడేస్తాం. ఆయన చెడ్డ దరిద్రమైన బుద్ధి, అది మంచిని చూడలేని కళ్ళు. నాకు ఎంత ఆ మాటలు చదువుతున్నప్పుడు ఇదనిపించిందో. స్టేషన్కి వెళ్ళిపోతే ఏంటి, టికెట్ కొనుక్కోవాలి కదా. స్టేషన్కి వెళ్ళి ప్రార్థన చేశాడండి, ప్రభువా నువ్వు వెళ్ళమన్నావు, వచ్చేసాను, చేతిలో డబ్బులు లేవు, వెళ్ళమన్నావు. ఒక ప్రేరేపణ హృదయంలో, ఆయన కదా వెళ్ళమనింది, ఆయన చూసుకుంటాడు అని టికెట్ లేకుండా ఎక్కలేదు ట్రైను, దొంగ పని అది. మళ్ళీ అది ఆయన చూడండి, ఆయన విశ్వాసం చూడండి. అక్కడ టికెట్ కౌంటర్లో జనం నిలబడుకొని ఉన్నారంట, వరుసగా ఈయన కూడా నిలబడ్డాడంట. మనం వెళ్తామా? మనకు పులిహార పొట్లం కావాలి, మనకు మధ్యాహ్నం పులిహార పొట్లం, మళ్ళీ రాత్రికి ఏంటి, ఇవన్నీ ఇస్తే కానీ కదిలి వెళ్ళం. ఆయన చూడండి, చేతులు చిల్లి గవ్వ లేకుండా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాడు. అక్కడ చూశాడు, చిన్న ప్రార్థన చేసుకొని, అందరూ టికెట్ కొరకు క్యూలో ఉంటే టికెట్ లేకుండా ప్రయాణం చేయకూడదు కదా. ప్రభువా నాయన, టీటీ కళ్ళు కప్పేయా, టీటీ కళ్ళు కప్పేస్తే ఎట్టబోద్ది ట్రైను, డ్రైవర్ కళ్ళు కప్పే ఎట్టబోద్ది, తప్పు అట్లా చేయలే. ఆ క్యూలో వాళ్ళందరూ వరుసగా నిల్చొని ఉంటే ఈయన కూడా వెళ్ళి క్యూలో నిల్చున్నాడంట. ముందు ముగ్గురు ఉన్నారు, ఇంకా ఒకరికి టికెట్ తీసుకెళ్ళిపోయాడు. ఇంకెంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. ఆయన విశ్వాసం చూడండి. ఒకడు వెళ్ళిపోయాడు, ఇంకెవరెంతమంది ఉన్నారు? ఒక్కడున్నాడు. ఇంకా ఆడు వెళ్ళిపోతే ఈయన వెళ్ళాలి టికెట్ కొనుక్కోవడానికి, చిల్లుగా అవ్వలేదు. విశ్వాసంగానే ఉన్నాడంట, ఏం కంగారు పడి చెమటలు పట్టిపోయి పెత్రసూపులు అట్లా. ఇంకొక్కడున్నాడు, ఆడు వెళ్ళిపోతే ఈయన వెళ్ళాలి. అంతలో ఎవడో ఒకడు పరిగెత్తుకొని వచ్చి చెమట్లు గారంగా క్యూలో ఉంటే, అయ్యా 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 అని వచ్చి ఇంత డబ్బులు కట్ట ఆయన చేతిలో పెట్టి వెళ్ళిపోయాడంట. బాబు బాబు తమ్ముడు అంటానే ఉంటే, అయ్యా ఏం లేదు, నేను మీ కొరకు వెతుక్కుంటూ వచ్చాను, మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళారని చెప్పారు, వచ్చి రైల్వే స్టేషన్ అంతా వెతికాను, కనబడలేదు, అంతలో టికెట్ దగ్గర ఉంటారేమో, నేను వస్తే మీరు ఇక్కడ ఉన్నారు, వందనాలు అయ్యా, ఇది మీ సేవకు వాడుకోండి అయ్యా. ఇంకేం మాట్లేదు. మగపిల్లడు కావాలని ప్రార్థన చేయించుకున్నాను, మగపిల్లడు పుట్టాడు, ఏమి లేవు, సేవలో వాడుకోండి అయ్యా అని ఆ డబ్బులు ఇంత కట్ట ఆయన చేతిలో పెట్టి వెళ్ళిపోయాడంట. ఆడు ఎందుకు వచ్చాడో తెలియదు, ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడో తెలియదు. వెంటనే దర్జాగా ఆడు వెళ్ళిపోతే ఈయన ఎంత ఉంది కూడా చూసుకోలేదంటండి. ఆయన గురించి రాశారు ఆ పుస్తకంలో. ఆయన అనుకున్నాడట, ఎంత ఉంది దీంట్లో అని చూసుకోవలసిన అవసరం నాకు ఉండదు, నా ప్రయాణం అంతా అయిపోగా ఇంకా మిగిలేటట్లే నా దేవుడు నాకు ఇస్తాడు. ఆయన ఎంత ఉన్నా కూడా చూసుకోలేదంట. వెంటనే ఆ టికెట్ కౌంటర్లో డబ్బులు ఇచ్చాడు, టికెట్ కొనుక్కున్నాడు, ఆ బండికి దేవుడు ఆయన చెప్పిన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. భక్సింగ్ గారి దగ్గరికి ఐఏఎస్ ఆఫీసర్, ఓ కలెక్టర్ గారు వచ్చి, బ్రదర్ భక్సింగ్, మీతో కలిసి నేను పరిచర్య చేయాలనుకుంటున్నాను అని అంటే, నాతో కలిసి పరిచర్య చేయాలనుకుంటున్నారా మీరు? ఎస్, నాతో కలిసి పరిచర్య చేయాలంటే అదిగో మందిరంలో బాత్రూమ్లు ఉన్నాయి, మందిరంలో లాబరేటరీలు ఉన్నాయి, లాబరేటరీలు గడుగు. నేను మీతో కలిసి సేవ చేయాలనుకుంటున్నాను. అది కూడా సేవే.
మందిరంలో ఉన్న లావటరీలకు అడిగంటే అద్భుతం తెలుసా, ఆ రోజుల్లో హెబ్రోను మందిరానికి వెళ్ళే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లట ఆదివారం ఆరాధన ప్రారంభం కాకమునిపే శనివారం రాత్రి వచ్చి మందిరంలో లావటరీలకు అడిగేవాళ్ళట. మందిరంలో బాత్రూములు అడిగేవాళ్ళట. చీపిరి కట్ట పట్టుకొని మందిరాన్ని ఊడ్చేవాళ్ళట. విచిత్రం తెలుసా, ఆరాధన అయిపోయిన తర్వాత భోజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఆ భోజన కార్యక్రమాల్లో ఇస్తర్లు ఎత్తేసేవాళ్ళట. 1-2 పర్యాయాలు ఐఏఎస్ ఆఫీసర్లు ఇస్తర్లు ఎత్తేస్తా ఉంటే ఒక మాట అన్నారట, ప్రభు క్షమించండి, బక్సింగయ్య గారితో ప్రభు ఒక మాట మాట్లాడితే ఆ బక్సింగయ్య గారు ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి, బాబు ఆ పిల్లలు ఇస్తర్లో చాలా అన్నం వదిలేశారు, అది ఎత్తి చెత్తకప్పులో పడేయొద్దు, అది పేదల కష్టార్జితం, అది పేదల రక్తం. బ్రదర్ బక్సింగ్ ఏం చేయమంటారు? ఆ ఇస్తర్లో ఉన్న అన్నం మీ విస్తర్లో వేసుకొని తినండి. మా ఇంట్లో సద్దన్నం కూడా మేము తినవయ్యా, మేము తినగా మిగిలిపోయిన ఎంగిలి మెతుకులు మా ఇంట్లో పనోళ్ళు తింటారు, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనకుండా, మారు మాట మాట్లాడకుండా ఎవరో తిన్న ఎంగిలి మెతుకులు, చిన్నబిడ్డలు తింటే ఎట్లా ఉంటుందో తెలుసు కదా, చిన్నబిడ్డలు అన్నం తింటే ఎట్లా ఉంటుందో తెలుసు కదా. నోట్లో ఉన్న అన్నం సగం ఇస్తరాకులో పడుతుంది, ముక్కులో ఉండాల్సినటువంటి పాములు ఇస్తరాకులో పడతాయి. బిడ్డలారా, అంత అసహ్యంగా ఉన్న అన్నం సేవకుడు చూస్తూ ఉండగా తిన్నారట. ఇది యేసుక్రీస్తు సారూప్యం. సంఘానికి వచ్చే ఏ వ్యక్తి అయినా చివరికి దైవ సేవకుడితో సహా ప్రధానత్వాన్ని కోరుకునేవాడిగా కాక, మీ మందిరంలో ఓ బాత్రూములు కడిగేవాడిగా నేను ఉండాలి, లాబరేటరీలు కడిగేవాడిగా ఉండాలి, మందిరం ఊడ్చేవాడిగా ఉండాలి. నా ప్రభు ఏమంటాడో తెలుసా, అక్కడ వాళ్ళు వచ్చి ప్రధానత్వాన్ని కోరుకుంటే, మీలో ఎవడైనా ప్రముఖుడుగా ఉండగోరిన యొడల అందరికీ దాసులై ఉండండి.